శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. శ్రీ విద్యాం పరిపూర్ణమేర శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూతధరణిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంత్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ యాగశాల సన్నిధానం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. మీరు ఎవరెవరు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక సమస్యలు అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం కోసం భగవత్ ఆరాధన, భగవత్ అర్చన, జపము, హోమము, యాగము ఇత్యాదివన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలలో ఏది శీఘ్రంగా తక్షణమే ఫలితాలు వస్తుందో ఆయా మార్గాలను అన్వేషణ చేసి తద్వారా ఆ మార్గములలో ప్రయాణం చేసి శాశ్వతమైనటువంటి ఒక బ్రహ్మానందాన్ని ఇచ్చేటువంటి ఆ దేవత అనుగ్రహాన్ని పొంది సమస్యలలో ఇంకెప్పుడు రాకుండా ఉండడానికి ఆ దేవతను నిరంతరం సాధన చేస్తున్నటువంటి ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి నిత్య జీవితంలో ఉండేటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం వారి సాధన చేసుకోవటము, లేకపోతే దగ్గరలో ఉండబడేటువంటి ఒక ఉపాసన పరుల దగ్గరికి వెళ్ళటము, చాతనైనటువంటి ఒక క్షేత్రాలని దర్శన చేయటము, తద్వారా దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవటం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే సమస్యలు అతి శీఘ్రంగా పరిష్కారం అవ్వాలంటే పూజ, జపము, స్తోత్రపారాయణ, క్షేత్ర దర్శనము ఇవన్నీ ఒక భాగం. సమస్య త్వరగా పరిష్కారము జరగాలి అంటే యాగము ద్వారానే సాధ్యం. యాగముల ద్వారానే సమస్యలు పరిష్కారం అతి శీఘ్రంగా అవుతాయి. 1 సంవత్సరం పాటు జపం చేస్తే ఒక సమస్య పరిష్కారం అవ్వాలి అంటే 1,00,000 జపం చేసి తద్వారా ఆ ఫలితాన్ని దారదత్తం చేసి తద్వారా ఆ అనుష్ఠాన హోమ ఫలితాన్ని పొందటానికి కొంత సమయం పడుతుంది. అవన్నీ సాధకులు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన యాగశాలలో సహస్రాధికంగా యాగాలు చేశాము. ఇలా యాగాలు జరిగేటువంటి ఒక స్థలాన్ని సందర్శన చేసినా లేకపోయినా కనీసం ఆ యాగానికి చాతనైనటువంటి ఒక సహాయ సహకారములు, యాగంలో జరిగేటువంటి ఒక అన్నదాన కార్యక్రమము కావచ్చు, యాగ ద్రవ్యం కావచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే 11 లక్షల పసుపు కొమ్ములతో యాగం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ యాగానికి సంబంధించి 11 లక్షల పసుపు కొమ్ములతో అమ్మవారి బగలాముఖి అమ్మవారికి సంబంధించి దశమహావిద్యలలో యాగం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందులో పసుపు కొమ్ములు ఇవ్వచ్చు, ఆవు నెయ్యి ఇవ్వచ్చు, యాగానికి సంబంధించిన ద్రవ్యాలు, పూలు, పండ్లు ఏది చేతనైతే అది. ఇక్కడ రాజపోషకులు, మహారాజ పోషకులు అందరూ కూడా ఇక్కడ యాగంలో ఉండబడేటువంటి ఒక విశేషం ఏంటంటే యాగకర్త నేను మాత్రమే హవనం చేస్తూ ఉంటాను. ఎన్ని లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినా, ఏ రకంగా సహాయ సహకారాలు అందించినా యాగం చెయ్యాలి, నిర్వహణ చేయాలి అంటే యాగకర్త అనుష్ఠానం చేశారు కనుక సంబంధమైన హోమాలని కూడా దీక్షగా నేనే చేస్తూ ఉంటాను. యాగ ఫలితం మాత్రం అందరికీ ఇస్తాం. ఇక్కడ డబ్బు కట్టినటువంటి వాళ్ళకి, డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళకి అదేంటి గురుగారు మమ్మల్ని మేమేమి ఇవ్వలేదు, ఇక్కడ కూర్చోబెట్టారు, మేము కోట్ల రూపాయలు దేవాలయాలకి విరాళాలు ఇస్తూ ఉంటాము, అట్లనే లక్షల రూపాయలు ఇస్తూ ఉంటాము, నేను విఐపిని. యాగశాలలో భగవంతుడి దగ్గర అందరూ సమానమే. దేవుడి పెళ్ళికి ప్రతి వాళ్ళు పెద్దవాళ్లే, చిన్నలు పెద్దలు అని ఏమి లేదు. భగవంతుడికి కావలసింది భక్తి. ఆ భక్తిలో మీ యొక్క శక్తిని పెంచుకునేటువంటి ఒక ప్రయత్నమే యాగం. దానిపైన దృష్టి ఉండాలి. అందువల్ల ఈ యాగానికి సంబంధించిన
కార్యక్రమాలలో ఇప్పటి వరకు నేను సహస్రాధికంగా యాగాలు పూర్తి చేసి ఇప్పుడు మనం రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం చేశాం. ఆ కార్యక్రమానికి సంబంధించి బంగారంలో శ్రీచక్ర నిర్మాణం 1 కేజీ బంగారంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్వర్ణ శ్రీచక్రం అనేటువంటిది ఏ క్షేత్రంలో ఎక్కడా కూడా లేదు. ఈ ఆలయంలో స్వర్ణాలయం ప్రతిష్ఠించేటువంటి ఒక మూర్తుల సన్నిధిలో యాగశాలలో స్వర్ణ శ్రీచక్ర నిర్మాణం జరుగుతుంది. మీరందరూ సహాయ సహకారాలు అందించనని కోరితే మనం ఇప్పుడు వారం రోజులైంది 100 గ్రాములు పైచీలకు ఇప్పుడు బంగారం యాగశాలకి రావటం, ఇంకా భక్తులు మేము సహాయం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వారు ముందుకు రావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగినటువంటి ఒక అంశం. ఒక్క శ్రీచక్ర నిర్మాణంలో 1 గ్రాము దగ్గర నుండి ఎవరికి ఎంత చేతనైతే 1 మిల్లీ అయినా సరే ఆ నిర్మాణానికి సహాయం అందించడం అంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలని గతంలో కూడా చెప్పాను. ఎందుకు అంటే ఏకకాలంలో 32,000 కోట్ల మంది దేవతలను నివసించేటువంటి ఒక బంగారపు శ్రీచక్రం నిర్మాణంలో శ్రీచక్రం స్వరూపంలోనే శ్రీచక్ర యంత్రరాజం అందులోనే అమ్మవారు ఉంటుంది. బంగారంలో ఎందుకు నిర్మాణం చేస్తున్నాము అంటే భూర్చపత్రే స్వర్ణపత్రే లిఖిత్వా ధారయే తిష్టకామాన్ భవతి. స్వర్ణాలయం పూర్తి కావాలి అంటే ఖచ్చితంగా ఈ సంకల్పం అమ్మ సంకల్పము. గతంలో కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక యంత్రములన్నిటిని కూడా సంసిద్ధం చేసి ఉంచాము. యాగములు పూర్తి చేశాము. ఇప్పుడు 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించే అమ్మవారి యొక్క యాగాన్ని కూడా ఆ ఫలితాన్ని కూడా శ్రీచక్రానికి దారాదత్తం చేస్తాం. అందువల్ల స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణంలో మీరు శ్రీచక్రానికి ముందుగా బంగారం విరాళం ఇవ్వటము అంటే మీరు ఆ స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారి కృపచేత మీ ఇంట్లో ఆ శ్రీచక్రార్చన జరుగుతున్నంతసేపు ఇక్కడ ఆలయంలో జరిగే యాగ ఫలితాలు దానికి అందుతున్నందువల్ల దేవాలయాలకు విరాళాలు అవన్నీ ఎందుకు ఇస్తారయ్యా అంటే ఆ దేవాలయంలో జరిగేటువంటి ఒక రోజు పూజా కార్యక్రమాల ఫలితము ఆ దాతలకు వెళ్తూ ఉంటుంది. అన్నదానం చేస్తే అన్నం ఎవరైతే అన్నదానం చేస్తున్నారో అన్నదానం మొత్తం కూడా వాళ్ళు తింటే వాళ్ళకి ఆ పుణ్యఫలం వస్తుందా, వారు తింటూ 10 మందికి పెట్టేటువంటి కార్యక్రమమే అన్నదానం. అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తుంది. అట్లనే శ్రీచక్ర నిర్మాణంలో మనం భాగస్వాములు అవుతున్నాము అంటే జన్మాభ్యాసాది సంప్రాప్తమైనటువంటి ఒక అనేక జన్మల నుండి సంప్రాప్తమైనటువంటి ఒక కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కార్యక్రమంలో వీటితో పాటు 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ప్రతిరోజు యాగాన్ని నిర్వహిస్తూ 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకు ప్రత్యేకంగా ప్రతిరోజు సుదర్శన యాగం జరుగుతుంది. ఆ యాగంలో ఆ స్వామివారి యొక్క స్వరూపం అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి సుదర్శన యంత్రాన్ని సుదర్శన చక్రాన్ని రక్షణగా ఇది మీకు ఉచితంగా అందిస్తూ ఉన్నాం 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకి. ఇది నిజంగా మీరు చూసినట్లయితే స్వామివారు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ. శ్రీకృష్ణ పరమాత్మ మనకు కృష్ణ అంటే కష్టాలు తొలగుతాయి. కృష్ణుడికి శ్యామల అమ్మవారికి కాళిక అమ్మవారికి భేదం లేదు, రాముడికి కూడా. అందువల్ల ఈ కార్యక్రమాలు నేను చెప్పిన వెంటనే ఎవరికి తోచింది వాళ్ళు పంపిస్తున్నారంటే వాళ్ళ క్షేమం కోరి ఈ సుదర్శన యంత్రమును సుదర్శన చక్రము 11 లక్షల పసుపు కొమ్ముల బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారి యాగంలో సుదర్శన యాగం ప్రతిరోజు జరుగుతుందో ఆ యాగంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి యంత్రాన్ని ఎవరైతే ఈ సుదర్శన చక్రాన్ని మెడలో ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి కష్టాలు అనేటువంటివి రావు. భక్తుల క్షేమం కోసం ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే మీ అందరికి ఇంకా అష్టైశ్వర్యాలు రావాలి, భోగభాగ్యాలు కలగాలనే ఒక మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను. మరిన్ని వివరములకు మీరు ఏ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా, ఎటువంటి యాగానికి సంబంధించి సహాయ సహకారాలు అందించాలనుకున్నా, పదే ఈ కార్యక్రమాల గురించి ఎందుకు రోజు సుమన్ టీవీ ద్వారా పద్మినమ్మ ద్వారా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు యాగాలు నిర్వహించేటప్పుడు అగ్రహారాల్లో పెద్దలు రాజులు అన్నీ ఏర్పాటు చేసి యాగాలకు కావలసినవన్నీ ఇచ్చేవాళ్ళు. అసలు నేను ఇలా అడగకూడదు, కానీ యాగములు జరిగితే లోకక్షేమం.
ఇప్పటికి 1000 యాగాలు చేసి స్వర్ణాలయం సంకల్పం చేశానంటే నా వెనకాతల ఉన్నది అమ్మవారు. ఆవిడ నడిపిస్తుంది వెనక ముందు అన్ని దిశల. కాబట్టి గురుమండలాలు, జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధీశ్వరుడు, అస్మద్ గురువరేణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈ మహాసంకల్పం మీరు కూడా చేయి అందించి ఈ కార్యక్రమాలకి మరి సహాయ సహకారములు అందించి భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర. జై కామాక్షి.